చైనా వెపన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? అప్పుడు పాకిస్తాన్లో, మొన్నటికి మొన్న వెనుజులాలో. ఆ వెనుజులాలో ప్రెసిడెంట్ ఆయన్ని నికోలస్ మదురోని క్యాప్చర్ చేయడం కోసం అమెరికన్ నావీ సీల్స్ హాలీవుడ్ సినిమా తరహాలో అలా చక్కర్లు కొట్టి ఆయన ప్రెసిడెంట్ భవనం చుట్టూ అక్కడి నుంచి హెలికాప్టర్స్ నుంచి తాళ్ళేసుకొని మరి అలా నిదానంగా దిగుతూ అచ్చం హాలీవుడ్ సినిమా దిగుతుంటే చైనా వెపన్స్ ఏం చేసినాయి? నోరేళ్ళ పెట్టినాయి. అసలు వీటిని గుర్తించడమే గుర్తించలేకపోయాయంటే బహుశా ఆ డిజైనింగ్లోనో లేకపోతే ప్రోగ్రామ్ రాయటంలోనే తేడా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ గుర్తించే పని అయితే ఇలాంటి అలర్ట్ ఒకటి వచ్చుండేది. ఈ మాట పక్కన పెడితే, ఈ ఆయుధాల మాట పక్కన పెడితే, దానికన్నా ముందు ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రెసిడెంట్ నికోలస్ మదురోని కలవటానికి కరెక్ట్గా ఆయన అరెస్టుకి 24 hours బిఫోర్ చైనా సీనియర్ ఎన్వాయ్ వచ్చి ఆయన దగ్గర గంటన్నర సేపు మాట్లాడి వెళ్ళారు. అప్పుడే చెప్పుంటాడు, బాబాయ్ వాడు ఎలాగ వస్తున్నాడు, ట్రంప్ అక్కడి నుంచి ఏవో పంపిస్తున్నాడు, మొత్తం 5 different వింగ్స్ వస్తున్నాయి, నిన్ను లేపేస్తారు, వాళ్ళ నుంచి లిఫ్ట్ చేస్తారు, ముందర లేపేయటం తర్వాత మేమేం చేయలేము, మా అన్నీ చూసావు కదా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మేము ఇచ్చినవన్నీ దీపావళి టపాకాయల కన్నా ఘోరంగా ఫెయిల్ అయిపోయినాయి మిజరబుల్గా, నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నా, నీకేదన్నా మార్గం ఉండి కింద నుంచి ఏమైనా కలుగు తవ్వుకొని బయటపడితే బయటపడు, మేము చేయగలిగింది ఏం లేదు, చేతులు ఎత్తేస్తున్నాం అని చెప్పడానికి వచ్చాడు. బెత్తరపోయాడు పాపం నికోలస్ మదురో. అదేంటది, మీరిచ్చే వెపన్స్, మీరు ఇచ్చిన వెపన్స్ మీద కదా నేను ఇన్నాళ్ళు భరోసాగా ఉన్నాను, ఈ ముఖం ముందరే చెబితే ఎప్పుడో పారిపోయాడు కదా, మిమ్మల్ని దన్నుగా చూసుకొని నేను ప్రగల్భాలు పలికాను, తొడలు కొట్టాను, ఫలానా ఏదో సినిమాలో బాలేబాబులాగా తొడలు కొట్టి ట్రంప్ని కవ్వించాను, తీరా మోసి వాడు ఇప్పుడు వచ్చేసరికి నా అంతా నేనుగా పట్టుబడే పరిస్థితి మీరు కల్పించారు కదా అని వాపోయాట. ఏం చేయగలడు? ఇప్పుడు కవ్వించడం కాదు, కవ్వించినప్పుడు అవతలవాడు వస్తే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయా అంటే ఉన్నాయనుకున్నాడు పాపం నికోలస్ మదురో. ఎవరిని చూసుకొని? ఈ చైనా బ్యాచ్ని చూసుకొని. ఈ చైనా చుంచులు ఏం చేశారు, వాళ్ళు వాడుకోంగా మిగిలినవి 2 నెంబర్ మాలు అన్నీ తీసుకెళ్ళి వీడికి డంప్ చేశారు, వీడిచ్చే డబ్బులు తీసుకొని. బేసిక్గా వాళ్ళు చేసేది అదే. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదని కాదు, అది అద్భుతమైంది కాదని కూడా కాదు, కానీ వాళ్ళ అవసరాలకు మాత్రం వాళ్ళు అలాంటివి తయారు చేసుకుంటారు. ఎవరైనా బయట దేశాలకు అమ్మితే ఇలాగే మనకి తెలుసు కదా, బ్రాండెడ్ ప్రోడక్ట్స్కి డూప్లికేట్ నకిలీలు ఎట్ట వస్తాయో వాళ్ళే బ్రాండెడ్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే దానికి నకిలీ కూడా క్రియేట్ చేస్తారు. చైనా దగ్గర ఉన్న గొప్పతనం, ఎందుకంటే నిరంతరం 24/7 ఆ ప్రొడక్టివిటీ అలా నడుస్తూనే ఉంటుంది. ఇంతకీ వెనుజులాకి వీళ్ళు ఏమిచ్చారు చైనా వాళ్ళు ఏంటంటే, వీళ్ళు అమెరికా చేసిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్, ఈ దాడి పేరు, దీంట్లో చైనా ఆయుధాల అసలు రంగు బయటపడింది. వీళ్ళు ఏమిచ్చారు వెనుజులాకంటే, స్టెల్త్ హంటర్స్ అని పిలిచే రాడార్లను ఇచ్చారు. ఆ రాడార్లు ఇవి నోటీస్ చేయలేకపోయినాయి. ఎవరెవరు అమెరికా ఏమేమి పంపిస్తోంది, వాయు మార్గంలో జల మార్గంలో ఏమేమి పంపిస్తోంది, అబ్బే పనిచేయాల అంటే బహుశా భాష ప్రాబ్లం ఏమో, డిజైనింగ్లో ఆ ప్రోగ్రామింగ్లో చైనా భాష మాత్రమే పెట్టుంటారేమో, వెనుజులాలో వేరే భాష లేకపోతే ఇంగ్లీష్ ఏదో మనుగడలో ఉంటుంది కదా, అర్థం కాక ఫెయిల్ అయిపోయినాయేమో గుర్తించడంలో. అలాంటి బలహీనమైన రాడార్ స్టెల్త్ హంటర్స్ని ఇచ్చి చైనా సినిమా చూసింది అక్కడ. సరే, చైనా నుంచి ఇంకేమి ఇచ్చారు, అత్యాధునికమైనవిగా చెప్పుకునే HQ-9 మిసైల్స్ ఇచ్చారు. ఇవి దూరంగా సింధూర్ టైంలోనే ఇవి ఫెయిల్ అయినాయి, పనికి రాకుండా పోయినాయి. సో ఇప్పుడు ఏమైంది, వెనుజులా ఇంపాక్ట్ తోటి మిగిలిన దేశాలు, ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ భయపడుతున్నాయి చైనా నుంచి వెపన్స్ కొందామంటే. సరే, ఒక్కోసారి ఏంటంటే అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల కారణంగా మనం అసలు వీళ్ళు తిరుగులేదు, తాంతీయ తోపేలు, తోడరమల్లు, తురుము ఖాన్లు అనుకునే వాళ్ళు అబ్బెబ్బే వీళ్ళు అవేం కాదు, వీళ్ళు స్టాండప్ కమెడియన్స్ అని చెప్పి వాళ్ళ రంగు అలా బయటపడుతుంది. మనకి ఆల్రెడీ పాకిస్తాన్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాం, స్టాండప్ కమెడియన్స్ 10-15 మంది ఉన్నారు, అందులో ఫేమస్ ఖవాజా ఆసిఫ్ అండ్ బిలావల్ భుట్టో. ఇప్పుడు వీళ్ళకి తోడు జీ జిన్పింగ్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రపంచంలో అగ్రరాజ్యం, మాకు విపరీతమైన ఆర్మీ ఉంది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉంది, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ మీరు ఇంకోటికి వెపన్స్ అమ్మేప్పుడు వాడి విశ్వసనీయతని మీరు పొందలేనప్పుడు చైనాని జనం ఎందుకు నమ్ముతారు, ప్రపంచ దేశాలు ఎందుకు నమ్ముతాయి? దిస్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ఇవాళ ఆ క్వశ్చన్ని చైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే అవి ఎక్కడ పెట్టుకున్నా చుంచు మొహాలే కాబట్టి బయటకు వచ్చినా అలాగే కనిపిస్తాయి. ఇప్పుడు దీనివల్ల బిత్తరపోయిన ఆఫ్రికన్, సౌత్ అమెరికన్ కంట్రీస్, ఇవన్నీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు చైనా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అలాగే రాడార్లు కానీ దారుణంగా ఫెయిల్ అయిన తర్వాత మనం లెట్ us డిస్టెన్స్ అవర్ సెల్ఫ్
రిజల్ట్స్ ఫ్రమ్ చైనా అని చెప్పేసి భావిస్తున్నాయట. మనం కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత భారత సైన్యం మే 6-7 తేదీల్లో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దాంట్లో తన గగనతనాన్ని కాపాడుకోవటానికి, తన ఎయిర్ స్పేస్ని కాపాడుకోవటానికి పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 అండ్ HQ-16 క్షిపణి వ్యవస్థల మీద ఆధారపడింది. అవి కాస్త కుప్ప కూలాయి. తర్వాత మనం ఏం చేసాం, బ్రహ్మోస్ సహా భారత క్షిపణిని ప్రయోగించాం. వాటిని కూడా వాళ్ళ రాడార్లు గుర్తించలా. చైనా తయారు చేసిన స్టెల్త్ హంటర్ అని పిలిచే YLC-8 అని ఈ రాడార్ అనమాట, భారత దాడి నుంచి తను తాను కాపాడుకోలేకపోయింది. అంటే ఇది గుర్తించి అలర్ట్ చేస్తే కదా వాళ్ళు కాపాడుకోగలిగేది. మరోవైపు చైనా తయారు చేసిన PL-15 క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగిస్తే అవి గాల్లోనే కూలిపోయినాయి. మనం చేసిన అటాక్కి గురి తప్పినాయి. ఇంత జరిగిన తర్వాత వెనిజులా ఆపరేషన్కి వద్దాం. మనం 3వ తారీఖు వీళ్ళేం వేశారు, వెనిజులా దగ్గర ఉన్న చైనా తయారు చేసిన JY-27A JYL-1 రాడార్లు ఉన్నాయి. F-35 లాంటి అమెరికా యుద్ధ విమానాలని ఇవి కనీసం గుర్తించలేకపోయాయి. దేవుడెరక దాడి చేయడం, ఎదురు దాడి చేయడం, కాపాడుకోవడం దేవుడెరక, కనీసం ఐడెంటిఫై చేయలేకపోయాయి. వాటి ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించింది. తర్వాత అమెరికా ఏంటంటే, అమెరికాకు చెందిన EA-18 గురోలర్స్ ఈ ఫైటర్ జెట్స్ని చైనీస్ రాడార్లని, ఈ ఫైటర్ జెట్స్ ఏం చేశాయి, చైనీస్ రాడార్లని జామ్ చేసి పారేసాయి. నీ సెగదరగా కనీసం గుర్తించలేకపోయావు, నిన్ను నువ్వు కాపాడుకోలేని వ్యవస్థల మధ్య మిగిలిపోవాల్సి వచ్చింది కదా అని చైనా వంక చూసి నికోలస్ మదురో విపరీతంగా బాధపడ్డట. సరే, మన రాడార్లను పెడితే వాడిని గుర్తించడం మానే ఇవి జామ్ అయిపోయి కూర్చున్నాయి పని చేయకుండా అంటే, అంతలాగా వాళ్ళు పంపించిన EA-18 గురోలర్స్ అంతలా పనిచేసినాయి, రాడార్స్ని జామ్ చేసినాయి. వెనిజులా దగ్గర ఇంకా రష్యాకు చెందిన S-300 క్షిపణులు ఉన్నా కూడా వాటికి సమాచారాన్ని అందించాల్సిన చైనీస్ రాడార్ నెట్వర్క్ కుప్పకూలటంతో ఉండి ఉపయోగం లేకుండా ఉంది. నేను లేస్తే మనిషిని, నువ్వు లేవాలి కదా బేసిక్గా, ఆ లేచే వ్యవస్థకి కావాల్సిన ప్లాట్ఫామ్ని ఈ చైనా రాడార్ వ్యవస్థ ఇవ్వలేకపోవడంతో S-300 ఉండి కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. సరే, చైనా ఆయుధాల వైఫల్యానికి కారణం ఏంటంటే చాలా కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే అందులో ప్రధానంగా కనిపించే 10 కారణాల నుంచి 1 నుంచి 10 వరకు చైనా 2 నెంబర్ బాల్ ఇస్తుంది. వాటిలో టెక్నికల్ లోపాలు ఉన్నాయి. తయారు చేసినప్పటి వేగాన్ని, ఖచ్చితత్వాన్ని అవి యుద్ధంలో ప్రదర్శించలేకపోతున్నాయి. అంటే ఉత్తినే షో పీసులు అనమాట. మనం ఎగ్జిబిషన్లకు వెళ్తుంటాం కదా, పెట్టుకుంటారు వీళ్ళు కూడా షో పీసులే. పాశ్చాత్య దేశాల ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ముందు చైనా రాడార్లు తేలిపోతున్నాయి. రష్యన్ టెక్నాలజీని కాపీ చేసి తయారు చేయడం వల్ల వాటి పనితీరులో స్థిరత్వం ఉండలేదు. ఇదండి మొత్తానికి చైనా కథ, మిషు. ఓవరాల్గా ఏంటంటే, చైనాని నమ్ముకుంటే ఏం కావాలో అది అయిపోతారు, వేరే రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి అర్థం ఏముంటుంది. దక్షిణ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్ ఇప్పుడు మేల్కొంటున్నాయి. ఇంకా మేల్కొనకుండా చైనా వంక ఆశగా చూస్తున్నాయి 2 కంట్రీస్, దిక్కుమాలిన పాకిస్తాన్, దిక్కుతోచని బంగ్లాదేశ్.